మరి ఈరోజు మోడీ గారు రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని గతంలో వచ్చిపోయింది, ఇప్పుడు కూడా వచ్చిపోతారు, మాకు అందులో ఏం సందేహం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పి వస్తున్న సందర్భంలో మేము మోడీ గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఇక్కడ జరుగుతున్న మహిళలకు రక్షణ లేదు, మహిళలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో. బేటీ బచావో బేటీ పడావో, మరి కౌన్ కరేగా రక్ష, బేటీని ఎవరు రక్షించాలి? ఆడపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భంలో, ఆడపిల్లల అత్యాచారాలకు గురవుతున్న సందర్భంలో, రక్షణ లేని సందర్భంలో మరి నారీ శక్తి సమ్మాన్ అంటారు. ఆడవాళ్ళు ఎక్కడ గౌరవించబడతారు, పూజించబడతారు, దేవతలు విహరిస్తారంటారు. ఇవన్నీ నమ్మిన మోడీ ఆడపిల్లలకు రక్షణ కరువై ఇబ్బంది పడుతున్న సందర్భంలో, ముఖ్యంగా బండి సంజయ్ గారి కుమారుడు ఒక మైనర్ బాలికను ఇబ్బందికరమైన పరిస్థితులలో అమ్మాయిని వేధించడం, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం సందర్భంలో ఫోక్సో కేసు బుక్ చేయాలని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో వెంటబడి పోలీసుల దగ్గర 5-6 గంటలు కూర్చొని కేసు పెట్టమని సాక్ష్యాధారాలు చూపెట్టినప్పటికి కూడా పెట్టకుండా నాన్న ఇబ్బంది పడి నాన్న అవస్థలు పెట్టిన పోలీసు వాళ్ళు మరి ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు? అందుకే మోడీ గారు ఈ సందర్భంగా, రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా మోడీ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ప్రసంగించే ముందు, మీ ప్రసంగం మొదలుపెట్టే ముందు, రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చే ముందు ఇక్కడ ఒక బాలికకు జరిగిన అన్యాయం మీద స్పందించాలి. బాలికకు జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితుల మీద స్పందించాలి. రక్షించాల్సిన వాళ్ళే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆడబిడ్డలను అగాత్యాలకు గురి చేస్తూ ఉంటే దాని మీద స్పందించాలి. మీ మంత్రివర్గంలోనే ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారి కుమారుడే ఈ విధంగా ప్రవర్తించి ఆడపిల్లలను, ముఖ్యంగా ఆ బాలికను ఇబ్బంది పెట్టి ఉల్టా మళ్ళీ ఆ అమ్మాయిని వేధించే విధంగా ఆ అమ్మాయి మీదనే కేసులు పెట్టి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ కనీసం వాళ్ళకి రక్షణ లేని సందర్భంలో తల్లిదండ్రులు మోడీ సభలో మేము వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటున్న సందర్భంలో కదా పోలీసులు కేసు బుక్ చేసినట్టు నటించిండ్రు. మరి అలాంటి సంజయ్ గారు మీ మంత్రివర్గంలో ఉన్నారు. రక్షణ కరువై ఆడపిల్లలు మొరబెట్టుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో మీరు రాష్ట్రానికి వచ్చిండ్రు. మాకు నిన్న మొన్న తెలిసిన సమాచారం మీద ఏదో శిలాఫలకం మీద ఆయన పేరు లేదు, లేకపోతే ఇన్విటేషన్లో ఆయన పేరు లేదు, ఆయన పక్కన పెట్టిందని ఏదో చెప్పుకుంటా ఉన్నారు. సబ్జెక్టు కరెక్షన్, నాకు అంత ఐడియా లేదు. కానీ అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆయనను పిలిచినా పిలవకపోయినా పర్వాలేదు, మీ పక్కన కూర్చోబెట్టుకున్నా పర్వాలేదు. కానీ మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారి కుమారుడు ఈ విధమైన అగత్యాలకు పాల్పడినప్పుడు వారి మీద చర్యలు తీసుకోవడం కోసం ఎవరిని మరి అక్కడున్న బాలికల కుటుంబాలను కానీ వాళ్ళకి రక్షణ కరువైంది కాబట్టి వాళ్ళ మీద ప్రభావం చూపెట్టకుండా ఉండాలంటే ముందుగా మీ మంత్రివర్గంలో ఉన్న బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. మీ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసి ప్రసంగించండి. ఆ ఇష్యూ మీద ఏ విధంగా స్పందిస్తారో స్పందించి మీరు ఇక్కడ ప్రజలకు ఉద్దేశించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలు ఈ ఇష్యూ మీద ప్రధాని మోడీ గారు ఏం చెప్తున్నారు, ప్రధాని మోడీ గారు అనేది చూస్తూ ఉన్నారు. కాబట్టి మీ పక్కన కూర్చోబెట్టుకొని, మీ మంత్రివర్గంలో కూర్చోబెట్టుకొని వాళ్ళే ఇక్కడ ఆడబిడ్డలను ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళకి మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయకుండా మీరు ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా మాకు అమ్మాయి ఆర్తనాదమే వినబడుతుంది. మీ ప్రసంగాలు మా తెలంగాణ ప్రజలకు వినబడేయండి. కేవలం మీ ఎంత ప్రసంగించినా, మీరు 9,000 కోట్లతో రోడ్ వేసినా, ఓ రైలు ఏదో తెచ్చినా కానీ మాకు కావాల్సింది ఆడబిడ్డ ఆర్తనాదం. ఆడబిడ్డ ఆర్తనాదం వినబడుతుంది. ఆడబిడ్డ మీ ప్రసంగించే ముందు ఆడబిడ్డ ఆర్తనాదానికి సమాధానం చెప్పండి. బండి సంజయ్ గారి కుమారుడు చేసిన దానికి సమాధానం చెప్పండి. ఆ ఆడబిడ్డకు రక్షణ కల్పించండి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించండి, సరైన ఎంక్వైరీ చేయండి. ఆ ఎంక్వైరీ సరైన రీతిలో జరగాలంటే ముందుగా బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేయాలి. ఆయన ఆ పదవిలో ఉంటే అందరినీ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. పేద ప్రజలకు న్యాయం జరగదు, ముఖ్యంగా బాలికకు న్యాయం జరగదు. కాబట్టి ఆ బాలికకు న్యాయం జరగాలంటే, జరిగిన దదంతంతా బయటకు రావాలంటే, ఆ తంతంతా బయటకు రావాలంటే, సరైన ఎంక్వైరీ జరగాలంటే, మీరు ఎంక్వైరీ చేయాలనుకుంటే ముందుగా ప్రసంగించే ముందే సంజయ్ గారిని బర్తరఫ్ చేసి మీరు ఒకవేళ ఇది కనుక చేసినట్టయితే మిమ్మల్ని మీ ప్రసంగాన్ని నమ్ముతాం, తెలంగాణ ప్రజలను నమ్మగలుగుతాం. ఎందుకంటే బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం నినాదాలకే పరిమితమైనవి. నారీ శక్తి సమ్మాన్ నినాదాలకే పరిమితమైంది. ఆడబిడ్డలకు 33% రిజర్వేషను ఓన్లీ కేవలం అది కూడా నినాదానికే సరిపోతుంది తప్ప మీరు చేసేది ఏం లేదు.
మీరు ఆడబిడ్డలకు ఏం చేస్తలేరు, ఎక్కడ రక్షణ కల్పిస్తలేరు. తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు క్రైమ్ రేట్ పెరిగింది, ఆడబిడ్డల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, అగాత్యాలు పెరుగుతున్నాయి, టీజింగ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఈ కరువైంది మీకు కనబడతలేదా? ఆ ఆకాశంలో సగభాగం ఉన్నాం, జనాభాలో సగభాగం, ఆకాశంలో సగభాగం. ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక తల్లిలాగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డకు న్యాయం చేయండి, ఆర్తనాదం వినండి, ఆర్తనాదం వెనుక ఉన్న బాధ వినండి. మీరు అధికారాన్ని ముందట పెట్టుకొని వీళ్ళు చేసిన కుట్రలను ఛేదించండి. అట్లయితేనే తెలంగాణ ప్రజలలో మీరు వచ్చిన సందర్భము దానికి టాలీ అవుతుంది తప్ప మీరేదో వచ్చినాం పోయినామంటే కుదరదు. మోడీ గారు మీరు స్పందించండి. సంజయ్ గారి నుండి పదవి నుండి బర్తరఫ్ చేయండి. లేదు అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, సంజయ్ గారికి మంచి అవకాశం. బాగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ప్రతిపక్షాల మీద మంచి చెడు సంస్కారం లేకుండా కూడా మీరు మాట్లాడతారు. మీకు ఆ దేవుడు ఆ నోరిచ్చిండు, మాట్లాడమని నోరిచ్చిండు. కానీ పని చేసే మానవత్వంతో ఆలోచించి మీరు రాజీనామా చేయండి. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది, ఒక ఆడపిల్ల ఆర్తనాదం పెడుతుంది, మీ కొడుకు ద్వారా ఒక బాలిక అన్యాయానికి గురవుతుంది. మరి మీరు మానవత్వంతో బాగా మాట్లాడతారు కదా, ఆ మాటల వెనుక మరి నిజమైన ఏదన్నా ఉంటే ధర్మం, న్యాయం, చట్టం అని మాట్లాడతారు మీరు. ఆ ధర్మం, న్యాయం, చట్టం మరి ఇప్పుడు ఏమైంది, ఎక్కడ కరువైంది? ఇప్పుడు మరి మీరుగా రాజీనామా చేసి మరి నిజమైన న్యాయం జరిగే విధంగా, బాలికకు న్యాయం జరిగే విధంగా చేయండి. లేదు అంటే ఇవన్నీ ఉత్త ఊకదంపుడు ఉపన్యాసాలే అవుతాయి. మోడీ గారు చెప్పిన ఊకదంపుడు ఉపన్యాసాలు అవుతాయి. మీరు మాట్లాడిన చట్టం, ధర్మం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. ఎక్కడున్నారండి మీరు? హోంశాఖ మీ చేతుల్లో ఉంటుంది, మీరు చాలా బిజీ కావచ్చు, కానీ మానవత్వంతో ఆలోచించండి. బండి సంజయ్